తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్టీఆర్ కాలనీలో పొద్దులూరి వెంకటరామారావు అని ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు, తన సొంత గృహంలో ఉంటున్నాడు ఫస్ట్ ఫ్లోర్లో. ఉన్న తర్వాత అతని కూతురు హైదరాబాద్లో ఉంటూ, చందన అని ఆవిడ కూతురు హైదరాబాద్లో ఉంటూ, అదేవిధంగా కొడుకు మెడ్రాస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది. 90 సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి వంట ఉండటానికి కేర్ టేకర్ చూసుకోవడం, వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం గత నెల ప్రసాదంపాడులో ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి, రామారావుకి. ఆ నెంబర్ తోటి అతను గత నెల 15వ తారీఖు నాడు ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పల్లెపు మంగ ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే 16వ తారీఖు నాడు అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అతనికి వంట వండి పెట్టింది. తర్వాత మధ్యలో ఒక 5,000 ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 4వ తారీఖు ఈ యొక్క బొద్దులూరి వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతా ఉన్నారు. తర్వాత కూతురు కూడా వచ్చింది. కూతురు ఒక 3 రోజులు ఉంది. 3 రోజులు ఉండి సోమవారం, ఇవాళ సోమవారం, అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. 10వ తారీఖు నైటు ఈ యొక్క పల్లెపు మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతో, ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితోటి ఈవిడ ఒక వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ, నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత వాళ్ళ అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైటు 10:10:30 టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లె మంగానే అమ్మాయి ఆ కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకొని ఉంటే, తల్లి ఒక బెడ్రూమ్లో పడుకొని ఉంది, ఇతను ఒక బెడ్రూమ్లో పడుకొని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో అతన్ని చంపి ఆ డబ్బులు దొంగిలించడం జరిగింది. ఆ చంపడం కూడా ఎలా అంటే, ఇతను ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు. ఆ కారం కూడా ఇంటికాడ నుంచి అక్కడ నులకపేట నుంచి కారం తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఈ కారం చల్లిన తర్వాత వస్తే అతను నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండు ఉంటే ఆ దిండుతో ఒత్తడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పక్కనే బెడ్ పక్కనే కీస్ ఉంటే ఆ కీస్ అల్మరా ఓపెన్ చేసి అల్మరాలో ఉన్న బీరువాలో ఉన్న 43,000 క్యాష్, 90,000 క్యాష్ తీసుకొని వెళ్ళి తర్వాత దాంట్లో ఒక 2-3 చీరలు, మంచి చీరలు ఉంటే ఆ చీరలు కూడా తీసుకొని వాటితో పాటు ఈ వాళ్ళ అమ్మాయి చందన అనే అమ్మాయి వాళ్ళది ఆ రోజు బ్యాగ్ ఇక్కడ మర్చిపోయింది, హ్యాండ్ బ్యాగు. అది ఏమంటారు దాన్ని, పాలపెట్టంగా లైట్ బ్లూ కలర్, అదే ఇది లైట్ బ్లూ కలర్, ఈ కలర్ ఈ పర్స్ వాళ్ళ అమ్మాయి, ఈ పర్సును కూడా తీసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది అయిన తర్వాత వీళ్ళు మనకి ఇదంతా చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మనం ఈరోజు వాళ్ళని మనకి ఇన్ఫర్మేషన్ మీద అదే నులకపేట విలేజ్ వాళ్ళ ఇంటి దగ్గరలో మనకి ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడిగితే ఇది నేరం
ఈ రకంగా చేశామని చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళని ఈ కేసులో బొద్దులూరు వెంకటరామారావు అనే చనిపోయిన వ్యక్తి కేసులో మర్డర్ ఫర్ గ్యాంగ్ కేసులో అతను అరెస్ట్ చేయడం, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఈ పల్లెపు మంగ అనే ఆవిడ కొత్తగూడెం. ఈవిడ తల్లిదండ్రులు, తండ్రి చనిపోయాడు, తల్లి ఉంది. తర్వాత ఈవిడ రమేష్ అని అతన్ని 11వ సంవత్సరం పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లలు పుట్టారు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. దాని తర్వాత అతనితో మనస్పర్ధలు వచ్చేసి అతను వదిలేసింది, పిల్లలు కూడా తల్లి దగ్గర వదిలేసింది. దాని తర్వాత వచ్చేసి కొద్ది రోజులు సింగనగర్లో, కొద్ది రోజులు పైపు రోడ్లో, కొద్ది రోజులు హైదరాబాద్ ఎల్బీ నగర్లో మళ్ళీ కేర్ టేకర్గా పనిచేస్తూ ఉండి ఎల్లో ఒక యాప్ తోటి ఒక వ్యక్తి రాజు అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యి సిద్దిపేట, అతను తంగల్పల్లి అంటే నథింగ్ అడే మా సిద్దిపేటలోనే, అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఇద్దరు కలిసి ఒక 3 నెలలు 4 నెలలు కాపురం చేశారు. అక్కడ వాళ్ళ ఇంట్లోనే కాపురం చేశారు. మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఈ అమ్మాయికి మోజో యాప్లో ఈ వేమిరెడ్డి ఉపేంద్ర రెడ్డి అన్న పరిచయం అయ్యాడు. ఈ పరిచయం అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతామని ఈ మా ఉపేంద్ర రెడ్డి కూడా వాళ్ళ ఇంటికి మన సిద్దిపేట వెళ్ళి అక్కడ 2-3 రోజులు ఉన్నాడు కూడా. అప్పుడు ఈ అమ్మాయి కూడా మా మేనమామ అని చెప్పడం జరిగింది వాడికి, రాజుకి. దాని తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ సిద్దిపేటలో సామాను కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ మన నులకపేటలో అద్దెకి తీసుకుని ఆ అద్దెకి ఉంటూ ఇక్కడ పని చేసుకుంటూ ఈ రకమైన నేరం చేసి ఈ డబ్బుతోటి ఒక ఎక్కువ అమౌంట్ ఉంటే ఈ డబ్బుతో పారిపోయి ఎక్కడో బతకాలని ఆలోచిస్తున్నారు. ఇది అంతా కూడా మనం కేసుని డిటెక్ట్ చేసింది ఓన్లీ సీసీ కెమెరా ఫుటేజ్ వలన, సిపి గారి యొక్క ఆదేశాలతోటి మన సిటీలో అంతా అన్ని చోట్ల కూడా కెమెరాలు ఇంకా పెడతా ఉన్నాం. ఆ యొక్క కెమెరా ఒక క్లూ తోటే మనం ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయగలిగాము. అక్కడ నుంచి మనకి ఆ దగ్గర ఆ పక్కన కెమెరా లేదు, కానీ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఆ సందులో నుంచి డెంటల్ కాలేజ్ జంక్షన్ కాడికి వచ్చి లెఫ్ట్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ డెంటల్ కాలేజ్ జంక్షన్కి వచ్చి డెంటల్ కాలేజ్ జంక్షన్ నుంచి స్ట్రైట్ రోడ్లో వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ సాయి మెస్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఆ ఏటీఎం కాడ ఒక ఆటో లైలా కాలేజ్ కాడ ఎవరన్నా దించేసి వెళ్తా ఉంటే ఒక ఆటోలో వాళ్ళని పిలిస్తే ఆటో వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి ఆటోలో ఎక్కేసి వీళ్ళు అక్కడ నుంచి అక్కడికి మన సిద్ధార్థ అకాడమీ పోలీస్ స్టేషన్ నుంచి సిద్ధార్థ అకాడమీ నుంచి మదర్ తెరీసా స్టాచ్యూ నుంచి యూటీకే రెస్టారెంట్ మీ నుంచి మురళీ ఫార్చ్యూన్ నుంచి మళ్ళీ బందర్ రోడ్ ఎక్కి బందర్ రోడ్లో మళ్ళీ టిప్సీ టాప్స్ కాడ యూటర్న్ తీసుకొని బందర్ రోడ్లో పోలీస్ కంట్రోల్ రూమ్ కాడికి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కేసి వినాయక టెంపుల్ సిద్ధమవారి పాదాల నుంచి ప్రకాశం బ్రిడ్జ్ ఎక్కేసి ఒకటి వెళ్ళిపోయి అదే ఆటోలో సేమ్ వెళ్ళిపోయి ఆడ ఒక 10 నిమిషాలు ఉండేసి ఈ సామానంత బట్టలను సర్దేసుకొని మళ్ళీ అదే ఆటోలో ఎక్కి 12:03కి నులకపేట వాళ్ళ ఇంటికాడ దిగారు. 10 నిమిషాలు వాళ్ళు అక్కడ సామాన్ సర్దుకున్న తర్వాత 12:13కి ఆడ స్టార్ట్ అయ్యి వచ్చారు. ఆడ సీసీ ఫుటేజ్లో పడ్డది. తర్వాత ఈ దారిలో కూడా అక్కడక్కడ మధ్యలో సిటీ ఫుటేజ్లో ఆటో అయిన కనపడ్డాయి. ఇట్లా మనం ఓన్లీ సాంకేతికతతోటి ఓన్లీ దట్టు సాంకేతికత ఏదంటే సీసీ ఫుటేజ్ తోటి, దాని తర్వాత ఈ యొక్క సెల్ ఫోను వీళ్ళు నెంబర్ ఆఫ్ సిమ్స్ మార్చారు. ఆ సెల్ ఫోన్ యొక్క ట్రాకింగ్ తోటి పట్టుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళు బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో మిడిల్ వేలో దిగేసి, అంటే ఇన్ గేట్ అవుట్ గేట్ 2 గేట్లు కాకుండా మధ్యలో ఇంకో దారి ఉంది ఈట్ స్ట్రీట్కి ఆపోజిట్లో, ఆడ ఆటో లోపలికి పోనిచ్చేసి ఆడ దిగిన తర్వాత బస్ స్టాండ్లోకి వచ్చి అప్పటికే బస్సులన్నీ 12 తిరుపతికి వెళ్ళే బస్సులు మన బస్ స్టాండ్ నుంచి వెళ్ళి అన్నీ వెళ్ళిపోయినాయి. ఎక్కడి నుంచి పైనుంచి వచ్చేది ఏదో 12:30కి ఒక బస్సు, 12:40కి ఒక బస్సు ఉంటే వాళ్ళు బస్సు ఎక్కేసి నెల్లూరు వెళ్ళారు. మళ్ళీ బస్సులో ఆ బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. దాని తర్వాత నెల్లూరు దిగిన తర్వాత నెల్లూరులో ఉండిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ నెల్లూరులో బస్సు ఎక్కేసి మా మధురవనం ఏదో మాధవరం ఒక బస్ స్టాండ్లో మద్రాసులో దిగేసి ఆడొక ఆటో ఎక్కి ఆటోలో వెళ్ళి ఒక లాడ్జ్లో ఉండి ఆ లాడ్జ్లో ఉన్న తర్వాత మన వాళ్ళు వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేశారు, మన వాళ్ళకి దొరకలేదు. తర్వాత అక్కడ ఏదో వెకేట్ చేసేసి మళ్ళీ ఆడ నుంచి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసి వాళ్ళు ఇట్లా వచ్చేసి ఈ రకంగా నిన్న మన ఇన్ఫర్మేషన్ మీద వాచ్ పెట్టుకుని ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ మీద పట్టుకొని అరెస్ట్ చేసింది. ఇది కేవలం సెల్ ఫోన్ ట్రాకేజీ ప్లస్ ఈ సీసీ ఫుటేజ్ వల్ల దొరికింది. కాబట్టి ప్రజలందరూ కూడా, విజయవాడ సిటీ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి రోడ్ ఫేసింగ్తో కవర్ అయ్యేటట్టు
రోడ్డు ఫేసింగ్లో రెండు కెమెరాలు కవర్ అయ్యేటట్టు పెట్టుకొని ఇంటి వైపు ఇంటి దగ్గర ప్లస్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి మనకి యొక్క మర్డర్ కేసు ఒకటనే కాదు, మనం రీసెంట్గా మీరు చూసుంటారు పడమట్లో ఒక మర్డర్ కేసు ఆటోనగర్లో అయింది. అది 100% సీసీ ఫుటేజ్ వల్లనే ఈవినింగ్ 6 o'clock తెల్లారి మార్నింగ్ 5:30కి మనిషి డిటెక్టివ్ ముద్దాన్ని కూడా పట్టుకొచ్చాము. మనం ముద్దాలు దొరికిన 3 ముద్దాలు ప్లస్ 20 మోటార్ సైకిల్ రికవర్ అయినాయి. అదేవిధంగా మన నావాటల్కి ఆపోజిట్లో మినర్వా హోటల్లో ఒక లేడీని ఇద్దరు ఒక యాప్లో పరిచయం అయిపోయి ఆ లేడీని ఇద్దరు కూడా పరిచయం అయిపోయి లవ్ చేసుకున్నవాడు చీట్ చేసి ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఎంజాయ్ చేద్దామని ఆలోచన చేసి అతను వాడి ఆలోచన ఏరే ఉండి ఆ అమ్మాయిని కత్తి చూపించేసి బెదిరించేసి ఆ అమ్మాయి వల్ల బస్సులు లాక్కెళ్ళాడు. దాన్ని కూడా ఆ ట్రాక్ని పట్టుకుని సీసీ ఫుటేజ్ని పట్టుకుని గుంటూరు నుంచి ట్రాక్ చేసుకుని పట్టుకొని వాడిని ఇమీడియట్లీ 2 daysలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇలా ఎన్నో సీసీ చైన్ స్నాచింగ్లు కానీ మోటార్ సైకిల్ కానీ యూటీజింగ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఓన్లీ సీసీ కెమెరాల వల్లనే ఇవన్నీ మనం డిటెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు మనకి సీసీ కెమెరాల వలన ఈ నేరస్తులు కూడా రౌడీలు కూడా గుండాలు కూడా గంజా బ్యాచ్ కానీ బేడి బ్యాచ్ కానీ ఎవడైనా ఒక నేరం చేయాలంటే భయపడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ కాకపోతే ఏదో ఒక సీసీ ఫుటేజ్ దొరుకుతాం, తర్వాత మనం కేసులు తిరుగుతాం, మన లైఫ్ స్పాయిల్ అయిపోద్దని చెప్పేసి నేరం తగ్గడానికి, నేరం జరగకుండా ఉండటానికి, నేరాలు నిరోధించడానికి కూడా ఈ సీసీ ఫుటేజ్ ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ ఫుటేజ్ పెట్టుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క నేరంలో ఈ యొక్క మర్డర్ కేసులో ఈ మన శంకర్రావు ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత వంశీ, తర్వాత మల్లి, రమేష్ ఇంకోరు తరుణ్, సుభాష్, వీళ్ళ 5 చాలా ఎక్సలెంట్ జాబ్ చేశారు. సిపి గారు కూడా చాలా మెచ్చుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు దాంట్లో క్యాష్ రివార్డ్స్ ఇద్దామని ఇచ్చి సత్కరిద్దామని చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నేను సిపి గారు ఆదేశాల మేరకు నా యొక్క పర్యవేక్షణలో సిఏ గారు యొక్క అండర్ సూపర్వైజేషన్లో ఈ మా యొక్క స్టాఫ్ ఈ యొక్క కేసుని ఇమీడియట్లీ విత్ 1 day 1.5 day మోస్ట్లీ 1.5 డేలో అంటే ట్రాక్ అయిపోయింది మనకి. కాకపోతే క్యాచ్ చేసరికి కొద్దిగా లేట్ అయింది, కానీ పలానా వాళ్ళు చేశారు, ముద్దాయిలు చేశారన్న సంగతి మనకి తెలిసిపోయింది అదే రోజు. కాబట్టి వీళ్ళందరూ మా యొక్క మాచవరం సిబ్బందిని ఈ కేసులో ప్రత్యేకంగా తిరిగిన యొక్క సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కాబట్టి ఇంకా ముందు కూడా ఎట్లనే వర్క్ చేసి ఇంకా మంచి కేసులు డిటెక్ట్ చేసి మాచవరం పోలీస్ స్టేషన్, సెంట్రల్ సబ్ డివిజన్కి, విజయవాడ సిటీకి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.